అయ్యో అమ్మా, అయ్యో ఏం చేయాలి ఇప్పుడు? దయ్యమని తెలిసి కూడా దాని పని కట్టొచ్చానని ఖచ్చితంగా నన్ను చంపేస్తుంది. ఈ కాంతమ్మ గారు ఒకరు టైర్ పంచర్ అయింది అందుకే వచ్చామని చెప్పొచ్చుగా. ఎవరో కావాలని టైర్ పంచర్ చేశారు, మమ్మల్ని ఆపడానికి ప్రయత్నించారని చెప్పి నా ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. పారిపోలేను, అలాగని ఇంట్లోనే ఉండలేను. భయంతో ఏం చేయాలో కూడా తెలియడం లేదే. అయ్యో అవును, పోతరాజు దగ్గర మంత్రించిన ఎముక ఉందిగా, ఆ ఎముకతో పొడిస్తే ఏ మనిషిలో అయితే దయ్యం ఉందో అది చచ్చిపోతుందన్నాడు. అంటే ఇప్పుడు ఆ ఎముకతో అంజలమ్మ గారిని పొడిస్తే అమ్మగారి ఒంట్లో ఉన్న దయ్యం చచ్చిపోతుంది, కానీ అంజలమ్మ గారికి ఏం కాదు కదా. అవునవును, ఇప్పుడున్న పరిస్థితిలో అదొక్కటే మార్గం. అవునవును, ఇప్పుడే వెళ్తాను. ఒరే పెట్టి చచ్చాడో ఏంటో. అంటే ఇదంతా అంజలినే చేసింది. సిరికి ఏ ప్రాబ్లము లేదు. అంజలి విషయం వెంటనే అర్జున్కి చెప్పాలి. త్వరగా ఫోన్ లిఫ్ట్ చేయి అర్జున్. అర్జున్ త్వరగా లిఫ్ట్ చేయి. అదేంటి అలేఖ్య అంజలికి కాల్ చేయకుండా అర్జున్కి కాల్ చేసింది? హలో అర్జున్, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎన్ని రోజులు మనం అనుకున్నదంతా తప్పే. సిరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీ ఇంట్లో జరుగుతున్న వాటన్నిటికీ కారణం అంజలిని. ఏంటి అర్జున్, నేనెంత ఇంపార్టెంట్ విషయం చెప్తుంటే సైలెంట్ గా ఉన్నావు? ఏంటి డాక్టర్ మీరు అనేది? నేను నమ్మలేకపోతున్నాను.
నాకు తెలుసు మీరు నమ్మరని, అందుకే పాప రిపోర్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేసి ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుని చెప్తున్నాను. అంజలికి సైకిక్ ప్రాబ్లం ఉంది. అయ్యో అవునా? మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నా భార్యని ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు మీరు ఫస్ట్ కాపాడవలసింది అంజలిని కాదు, సిరిని. అంజలి ఎందుకో సిరి పైన చాలా కోపంగా ఉంది. ఏ క్షణంలో ఏమైనా చేయొచ్చు. ముందు పాపని సేఫ్ ప్లేస్ లో పెట్టండి. మరైతే ఈ విషయం అంజలికి చెప్పమంటారా? నో 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 నో, ఆ పని మాత్రం చేయకండి. ఎందుకు? మీరే అంటున్నారు కదా తనకి ప్రాబ్లం ఉందని. చెప్పకపోతే తనకెలా తెలుస్తుంది? చూడండి, ఇలాంటి ప్రాబ్లం ఉన్న పేషెంట్ కి డైరెక్ట్ గా చెప్తే ఇంకా ఎక్కువ కోపం తెచ్చుకుంటారు. సమస్య ఇంకా పెద్దదవుతుంది. మరైతే నన్నిప్పుడు ఏం చేయమంటారు? కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని అంజలికి ట్రీట్మెంట్ చేయాలి. మరి అయితే నేనొచ్చి మిమ్మల్ని కలవనా? వద్దు, పాప రిపోర్ట్స్ ఇవ్వడానికి నేనే వస్తాను. కానీ నేను వస్తున్న విషయం అంజలికి చెప్పకండి. అలాగే రండి. కరెక్ట్గా ప్లాన్ చేసుకొని పని పూర్తి చేద్దాం. నా విషయం తెలిసిన నిన్ను ఎలా బతకనిస్తానే? రా, నీ చావుని నువ్వే వెతుక్కుంటూ వస్తున్నావు. రా. చంపేస్తుంది. ఈరోజు తప్పకుండా ఆ దయ్యం నన్ను చంపేస్తుంది. బయటికి పారిపోయినా నన్ను వెతుక్కుంటూ వచ్చి చంపేస్తుంది. అది నన్ను చంపకముందే ఆ దయ్యాన్ని ఈ ఎముకతో నేనే పొడిచి చంపేస్తాను. అవును, నేను బతకాలంటే ఇదొక్కటే మార్గం, ఇదొక్కటే మార్గం. వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. ఇంట్లో నుంచి వస్తావనుకుంటే బయట నుంచి వస్తున్నావా? ఈరోజు నా చేతిలో చచ్చాయి. మీ అయ్యగారు ఉన్నారా? ఉంటే నేను వచ్చానని చెప్పి బయటికి రమ్మని చెప్పవా?
ఈ విషయం అంజలికి చెప్పకు. అర్జున్ మాత్రమే బయటకు రమ్మను. ఆపవే నీ నాటకాలు. మా అమ్మగారి ఒంట్లో ఉన్న దయ్యం నువ్వే అని నాకు తెలిసిపోయింది. సాకి నేనెవరు అనుకుంటున్నావు? నేను అలెక్కిని, సైకియాట్రిస్ట్ని. అర్జున్ కోసం వచ్చాను. నీ మాయ మాటలు నా దగ్గర సాగవే. ఇదేమిటో తెలుసా? మంత్రించిన ఎముక. దీంతో పొడిస్తే మా అమ్మగారికి ఏమి కాదు, కానీ నువ్వు మాత్రం అంతమైపోతావు. మర్యాదగా మా అమ్మగారి ఒంట్లో నుంచి బయటికి వస్తావా, లేదా దీంతోనే పొడి చేయమంటావా? సాకి నువ్వేదో భ్రమలో ఉన్నట్టున్నావు. నా మాట విను. ఆగా! దగ్గరకు వచ్చావంటే పొడి చేస్తాను. అయ్యో దేవుడా, నీకెలా చెప్పాలి? పాప చాలా ప్రమాదంలో ఉంది. ఆ విషయం వెంటనే అర్జున్ చెప్పాలి. నేనే అర్జున్ని కలుస్తాను. ఆగవే! నీ మాయ మాటలు నా దగ్గర సాకి, నేను చెప్పేది వినవే. ఆగు. నేను అర్జున్ని కలవాలి. సిరి ప్రమాదంలో ఉంది. ఆగు సాకి. ఆగు సాకి. దాటుకుని లోపలికి వెళ్ళవే. సాకి, నేను అలెక్కిని సాకి. సాకి, సాకి. నేనుండగా లోపలికి ఎలా వెళ్తావే? సాకి, నేను అలెక్కిని సాకి. సాకి, నా చేతిలో నేను లోపలికి వెళ్ళాలి. అర్జున్ని కలవాలి. అర్జున్ని కలవాలి. ఆగు సాకి. అనుకుంటున్నావు? ఆగు సాకి. ఆగవే! సాకి. అసలు నువ్వేం చేసావు నీకు తెలుస్తుందా? తెలుసు. అమ్మగారి ఒంట్లో ఉన్న దయ్యాన్ని చంపేశాను. దెయ్యం ఏంటి సాకి? నిజమయ్య గారు, మన ఇంట్లో ఉన్న దయ్యం అమ్మ.
నువ్వెంత పెద్ద నేరం చేశావో నీకు అర్థమవుతుందా? డాక్టర్ని హత్య చేశావు. ఇక నువ్వు జీవితాంతం జైల్లో కూర్చోవాల్సిందే. నాకు కావాల్సింది అదే సార్. వెంటనే నన్ను జైలుకి పంపించండి. అంటే నువ్వు హత్య చేశానని ఒప్పుకుంటున్నావా? అవును సార్, ఆ డాక్టర్ అమ్మని నేనే హత్య చేశాను. ఎందుకు చేశావు? తనకు నీకు మధ్య చంపుకునేంత గొడవలు ఉన్నాయా? అదేం లేదు సార్. నిజం చెప్పాలంటే ఆ డాక్టర్ అమ్మ ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు. మరి అలాంటప్పుడు ఎందుకు చంపావు? అమ్మో, అది మాత్రం నేను చెప్పను సార్. అదే ఎందుకు చెప్పవు? చెప్తే నన్ను కూడా చంపేస్తుంది సార్. ఏంటి, చంపేస్తుందా? ఎవరు చంపుతారు? నేనెంత చెప్పిన ప్రయోజనం లేదు సార్. ఎందుకంటే ఆ ఇంట్లో జరిగేదాన్ని ఎవ్వరు ఆపలేరు. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? పోదరాజ్ భార్య ఎలా చనిపోయింది సార్? హార్ట్ అటాక్తో చనిపోయిందిగా. అలానే అందరూ అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు సార్. మరి నిజమేంటి? దయ్యం చంపింది సార్. నేను చెప్పేది నిజం సార్. ఆ దయ్యమే ఆమెను చంపేసింది సార్. అది నిరూపించే ప్రయత్నంలోనే ఆ డాక్టర్ అమ్మని కూడా పొడి చేశాను సార్. ఈ చావులు ఇంతటితో ఆగవు. అది అది అందరినీ చంపేస్తుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తుంది సార్. చంపేస్తుంది సార్. చంపేస్తుంది. మీకు దండం పెడతాను సార్. నన్ను మాత్రం ఆ ఇంటికి పంపించకండి సార్. నేనే చంపానని ఒప్పుకుంటున్నాను కదా. నన్ను జైలుకి పంపించండి సార్. నన్ను జైలుకి పంపించండి సార్. నువ్వు అబద్ధం చెప్తున్నావు. స్వామీజీ గారు ఆ దయ్యాన్ని ఎప్పుడూ అంతం చేశారు. ఆ సాంలోరు ఏ దయ్యాన్ని అంతం చేశారో నాకు తెలియదు, కానీ నా కళ్ళతో నేను చూశాను. ఆ దయ్యం ఆ ఇంట్లోనే ఉంది. ఆ దయ్యాన్ని చూశానంటున్నావు. ఏం చూసావో చెప్పు. నేను చెప్పను సార్. నేను చెప్పను. చెప్తే నన్ను చంపేస్తుంది సార్. మీకు దండం పెడతాను. నన్ను జైలుకి పంపించండి సార్. మీకు దండం పెడతాను. నన్ను జైలుకి పంపించండి. నన్ను ఏమడకండి. నన్ను జైలుకి పంపించండి సార్. నన్ను జైలుకి పంపించండి సార్. నన్ను జైలుకి పంపించండి సార్. నన్ను జైలుకి పంపించండి. అసలేం జరుగుతుందిరా ఇంట్లో? అమ్మో, మొన్నేమో ఆ పోతురాజు గాడి భార్య చచ్చిపోయింది. ఇప్పుడేమో ఈ డాక్టర్ చచ్చిపోయింది. నాకంత అయోమయంగా ఉంది. నేను తిరిగొచ్చిందే మీ అందరికీ నరకం చూపించి మనశ్శాంతి లేకుండా చేయడానికి. అప్పుడే ఏమైంది? ముందు ముందు ఇంకా చాలా ఉంది. భయంతో వణికిపోయి మీరంతట మీరే ఇక్కడి నుంచి పారిపోయేలా చేస్తాను. పెళ్లి ఫోటోలు కాలిపోవడం అంత మంచి శకునం కాదు అర్జున్. అప్పటి నుంచి ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు అర్జున్. వెంటనే మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. మీరు మాత్రమే వెళ్తారు. నేను అర్జున్ ఇక్కడే ఉంటాము. ఎల్లుండి రాబోతున్న పౌర్ణమికి నా అర్జున్ని నా సొంతం చేసుకోబోతున్నాను. ఆ తర్వాత మమ్మల్ని ఆ దేవుడు కూడా విడదీయలేడు. అయ్యో, ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఈ ఇంట్లో జరిగిన అనర్థాలు చాలవా? ఇంకా జరగాల?
వెంటనే అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా, వెళ్ళిపోదాంరా. నిన్న మీరందరూ వెళ్ళిపోదాం అన్నప్పుడే వెళ్ళిపోయింటే బాగుండేదమ్మా. కానీ ఇప్పుడు వెళ్ళలేం. ఏ ఎందుకు వెళ్ళలేం? అలేఖ్య ఈ ఇంట్లోనే మర్డర్ అయింది కాబట్టి ఈ కేసు క్లోజ్ అయ్యేంత వరకు మనం ఎక్కడికి వెళ్ళకూడదని ధర్మ అంకుల్ చెప్పారు. ఇదెక్కడికి రాచారం రా? ఆశాకి పొడిస్తే మనకేంటి సంబంధం? రూల్స్ అలా ఉన్నప్పుడు తను మాత్రం ఏం చేయగలడమ్మా? అయ్యో, అంతా మన కర్మ కాకపోతే పిల్లిలాగుండే పని మనిషి హత్య చేయడం ఏంటి? ఆ కేసులో మనం ఇరుక్కోవడం ఏంటండి? మీరన్నది నిజమే అత్తయ్యా. మనకి ఈ హత్యలకి ఏ సంబంధం లేదు. అలాంటప్పుడు మనం వెళ్ళిపోతామంటే ఆపడానికి ఆయనెవరు? అదేంటమ్మా అలా అంటావు? ఆయన పోలీస్ ఇన్స్పెక్టరు. ఎంక్వైరీకి వచ్చినప్పుడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే ఆయన ఏమనుకుంటారు?